అందరికీ నమస్కారం అండి. నా పేరు ఏ ఓంకారం, ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్, ఆఫీస్ ఆఫ్ ఇంజనీర్ ఇన్ చీఫ్, ఆర్డబ్ల్యూఎస్ డిపార్ట్మెంట్, గొల్లపూడి, విజయవాడ. ఈరోజు జరిగేటటువంటి ట్రైనింగ్ సెషన్లో ఇంజనీరింగ్ అసిస్టెంట్స్కి సంబంధించి ఆర్డబ్ల్యూఎస్ డిపార్ట్మెంట్లో ఏ ఐటమ్స్ టేకప్ చేస్తారు దానికి సంబంధించినటువంటి చిన్న సెషన్ను మనం ఈరోజు డిస్కస్ చేసుకుందాం. ఇంత మునిపే ఇంజనీరింగ్ అసిస్టెంట్స్కి ఆర్డబ్ల్యూఎస్ డిపార్ట్మెంట్లో ఏమేమి టేకప్ చేయాలా, ఏ వర్క్స్ మానిటర్ చేయాలనే దానికి సంబంధించి ఒక బుక్లెట్ కూడా అందరికీ కమ్యూనికేట్ చేయడం జరిగింది మన డిపార్ట్మెంట్ ద్వారా. ఇది మీ అందరికీ కూడా చేరి ఉంటుందని చెప్పి అనుకుంటా ఉన్నాము. ఈరోజు సెషన్లో పీడబ్ల్యూఎస్ స్కీమ్స్కి సంబంధించి దాని కాన్సెప్ట్, ఆ స్కీమ్స్లో అసెట్స్ ఏమేమి ఉంటాయి, అటువంటి చిన్న విషయాల గురించి డిస్కస్ చేసుకుందాం. మొదట గ్రామీణ నీటి సరఫరా విభాగానికి సంబంధించి ఎటువంటి ఆబ్జెక్ట్స్ ఉన్నాయి, వాటి గోల్స్ ఏంటి, వాటిలో సెక్టార్ యాక్టివిటీస్ ఏమేమి టేకప్ చేస్తామనేది తెలుసుకుందాం. గ్రామీణ నీటి సరఫరా విభాగం అనేది రాష్ట్రానికి సంబంధించి గ్రామీణ ప్రాంతాల్లో మంచినీటిని సరఫరా చేసేదానికి ఏర్పాటు చేసినటువంటి నోడల్ ఏజెన్సీ. ఈ గ్రామీణ నీటి సరఫరా విభాగం ద్వారానే రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని ఆవాసాలకి నీటి సరఫరా చేయడం జరుగుతుంది. మొదట దీని యొక్క ఆబ్జెక్టివ్స్ ఏంటంటే ప్రతి గ్రామీణ ప్రాంతంలో ఉన్నటువంటి ప్రతి వ్యక్తికి రక్షిత నీటి సరఫరా చేయటం, తర్వాత శాశ్వత ప్రాతిపదికన స్కీములు ఏర్పాటు చేయటం, స్కీములు ఏర్పాటు చేసేదే కాకుండా ప్రతి వ్యక్తికి ఒక స్టాండర్డైజ్డ్ క్వాంటిటీ సప్లై చేయటం. అంటే ఇప్పటి వరకు ప్రతి వ్యక్తికి కూడా 40 LPCD చొప్పున వాటర్ సప్లై చేస్తూ ఉన్నారు. అది ఫాస్ట్ 4 decades నుంచి జరుగుతూ ఉంది. తదుపరి దాన్ని ఏం చేశారంటే 55 LPCDకి ఎన్హాన్స్ చేయడం జరిగింది. తర్వాత ఈ 40 LPCD కానీ 55 LPCD కానీ ప్రతి హౌస్ హోల్డ్కి వాడి ఇంటి వద్దనే సప్లై చేసే విధంగా ప్రస్తుతం స్కీమ్స్ డిజైన్ చేయడం జరుగుతూ ఉంది. ఈ సెక్టార్ యాక్టివిటీస్లో ఆర్డబ్ల్యూఎస్ డిపార్ట్మెంట్ తరఫున గ్రామీణ ప్రాంతాల్లో స్కీమ్స్ని ఏర్పాటు చేయటం, అక్కడ ఉన్నటువంటి స్థానికంగా ఉండేటటువంటి విలేజ్ వాటర్ అండ్ శానిటేషన్ కమిటీస్కి కానివ్వండి, మండల్ వాటర్ అండ్ శానిటేషన్ కమిటీస్కి కానివ్వండి, అవేర్నెస్ ప్రోగ్రామ్స్, తర్వాత కెపాసిటీ బిల్డింగ్కి సంబంధించినటువంటి కార్యక్రమాలు చేపట్టడం కూడా జరుగుతూ ఉంది. ఎట్ ఏ గ్లాన్స్ మన రాష్ట్రానికి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ ఎట్ ఏ గ్లాన్స్ ఏంటంటే మనకు ఉన్నటువంటి 13 జిల్లాల్లో 662 మండలాల్లో 12,905 గ్రామ పంచాయతీలు ఉన్నాయి. దానిలో 48,662 నివాసిత ప్రాంతాలు ఉన్నాయి. దీనిలో టోటల్గా రూరల్ పాపులేషన్ వచ్చేసి 350 లక్షలు, ఎస్సీ పాపులేషన్ 67 లక్షలు, ఎస్టీ పాపులేషన్ 24 లక్షలు. తర్వాత మనం నీటిని సరఫరా చేసేదానికి మనకు ఉండేటువంటి ప్రాతిపదిక ఏంటంటే త్రాగునీటికి సంబంధించి ద విజన్ ఆఫ్ ది రూరల్ డొమెస్టిక్ వాటర్ సప్లై ఈజ్ ద స్ట్రాటజిక్ ప్లాన్ ఆఫ్ ది మినిస్ట్రీ ఈజ్ టు కవర్ ఆల్ ద రూరల్ హౌస్ హోల్డ్స్ ది సేఫ్ పైప్డ్ డ్రింకింగ్ వాటర్ సప్లై ఎట్ ది రేట్ ఆఫ్ 55 LPCD. గ్రామీణ ప్రాంతాల్లో త్రాగునీటిని ఏ విధంగా సప్లై చేస్తామంటే దీనికి ఒక విజన్ ఏర్పాటు చేసుకోవడం జరిగింది. ఆ విజన్ ప్రకారం ప్రతి గ్రామీణ ప్రాంతాల్లో ఉన్నటువంటి ప్రతి హౌస్ హోల్డ్స్కి 55 లీటర్లు తలసరి చొప్పున ఇచ్చేదానికి నిర్ణయించడం జరిగింది. ఇప్పటి వరకు కూడా 40 లీటర్ల చొప్పున మనం నివాస ప్రాంతాల్లో ఉన్నటువంటి అందరూ హౌస్ హోల్డ్స్కి నీటిని రక్షిత మంచినీటి సరఫరాని సప్లై చేయడం జరుగుతూ ఉంది. ఈ కార్యక్రమం గత 4 దశాబ్దాల నుంచి అదేవిధంగా జరుగుతూ ఉంది. ప్రస్తుతం దాన్ని ఏం చేశారంటే 40 LPCD నుంచి 55 LPCDకి దాన్ని పెంచడం జరిగింది. ఆ పెంచిన తర్వాత అది ఆ 55 లీటర్లని తలసరి ఇచ్చినప్పుడు అది ఏ అవసరాలకి ఏ రకంగా వాడుకుంటాం అనేది త్రాగేదానికోసరంగా 3 లీటర్లు, వంట అవసరాల కోసరంగా 5 లీటర్లు, స్నానం చేసడం కోసరంగా 15 లీటర్లు, వాషింగ్ యుటెన్సిల్స్ అండ్ హౌస్ క్లీనింగ్ అంటే ఇంట్లో పాత్రలు శుభ్రపరచుకునే దానికి, ఇల్లు శుభ్రపరచుకునే దానికోసరంగా 10 లీటర్లు, టాయిలెట్ అవసరాల కోసరంగా 10 లీటర్లు, వాషింగ్ క్లాత్స్ అండ్ అదర్ యూజెస్ ఇతర అవసరాలకి మరియు బట్టలు శుభ్రపరచుకునే దానికోసరంగా 12 లీటర్లు. ఈ రకంగా మనం నివాసిత ప్రాంతాల్లో ఇచ్చేటటువంటి 55 లీటర్ల నీటిని ఈ రకంగా మనం కేటగరైజ్ చేయడం జరిగింది. ఆ రకంగా మనం ఇస్తా ఉన్నాం నీటిని. తర్వాత ఈ నీటిని సరఫరా చేసే విధానంలో కొన్ని స్కీమ్స్ ఫార్ములేట్ చేయడం జరుగుతుంది. అంటే నీటిని మనం ఏ పద్ధతుల ద్వారా గ్రామీణ ప్రాంతాల్లో సరఫరా చేస్తాం. మొదటి పద్ధతి వచ్చేసి బోర్వెల్ ద్వారా నీటిని సరఫరా చేసే విధానం. ఈ బోర్వెల్ ద్వారా నీటిని సరఫరా చేసే విధానంలో బోర్వెల్ని 250 జనాభా ప్రాతిపదికన ఒక బోర్ని డ్రిల్ చేయడం జరుగుతుంది. దానికి ఒక ఇండియా మార్కెట్ హ్యాండ్ పంప్ ఫిక్స్ చేయడం జరుగుతుంది. దాని ద్వారా ఆ నివాస ప్రాంతాల్లో ఉండే 250 మంది జనాభా ఆ బోర్వెల్ వద్దకు వెళ్ళి నీళ్ళు తెచ్చుకోవడం జరుగుతుంది. ఈ బోర్వెల్ కూడా మనం డ్రిల్ చేసేటప్పుడు అక్కడ ఉండే గ్రౌండ్ వాటర్ డిపార్ట్మెంట్కి సంబంధించినటువంటి జియాలజిస్ట్ యొక్క సలహా తీసుకొని మనం ఆ పాయింట్ ఐడెంటిఫై చేసుకొని బోర్వెల్ డ్రిల్ చేసుకుంటాం. సాధారణంగా బోర్వెల్స్ 100 mm నుంచి అంటే 4 అంగుళాలు బోర్వెల్స్, 6 అంగుళాల బోర్వెల్స్ డ్రిల్ చేయడం జరుగుతూ ఉంటుంది.
ఆ డ్రిల్ చేసిన తర్వాత సక్సెస్ అయిన బోర్కి ఏం చేస్తారంటే ఇండియా మార్క్ టు హ్యాండ్ పంప్ బిగించి దాని ద్వారా నీటిని సప్లై చేయడం జరుగుతూ ఉంది. ఈ పద్ధతిలో ఎటువంటి విద్యుత్ శక్తి అవసరం రాదు. రెండో పద్ధతి డైరెక్ట్ పంపింగ్ స్కీమ్. డైరెక్ట్ పంపింగ్ స్కీమ్ అంటే స్పాట్ సోర్స్. ఇందాక ఏ రకంగా అయితే చెప్పామో బోర్వెల్ డ్రిల్ చేస్తారని చెప్పేసి ఆ బోర్వెల్కి ఒక పవర్ పంప్ బిగిస్తారు. పవర్ పంప్ ఎందుకు బిగించాల్సి వస్తుందంటే ఇక్కడ స్టాటిక్ వాటర్ లెవెల్ 100 అడుగులు దాటిన దానివల్ల ఇండియా మార్క్ టు హ్యాండ్ పంప్ అనేది పనిచేయదు. అంటే మనం ఇండియా మార్క్ టు హ్యాండ్ పంప్లో సాధారణంగా మ్యాక్సిమం ఒక 10 పైపులు మాత్రమే బిగిస్తాం. ఆ తర్వాత ఇండియా మార్క్ టు పంప్ అనేది పనిచేయడం జరగదు. కాబట్టి సో స్టాటిక్ వాటర్ లెవెల్ 100 అడుగులు దాటిన తర్వాత డైరెక్ట్ పంపింగ్ స్కీము ఒక బోరు డ్రిల్ చేసి ఒక పవర్ పంప్ బిగించి అక్కడే నీళ్లు తీసుకునే విధానం ద్వారా డైరెక్ట్ పంపింగ్ స్కీమ్ డిజైన్ చేయబడుతుంది. ఇది ఈ చిన్న ఆవాస ప్రాంతాలకి ఉపయోగకరంగా ఉంటుంది. ఆ తర్వాత మినీ ప్రొటెక్టెడ్ వాటర్ సప్లై స్కీమ్, ఇది మూడో కేటగిరీ. మినీ ప్రొటెక్టెడ్ వాటర్ సప్లై స్కీమ్స్లో ఇది సాధారణంగా ఒక చిన్న ఆవాస ప్రాంతానికి ఏర్పాటు చేసినటువంటి స్కీమ్. దీనిలో ఏం చేస్తారంటే దీనిలో ఏ రకంగా అయితే డైరెక్ట్ పంపింగ్ స్కీమ్లో సోర్సు మోటార్ ఉంటుందో దీనిలో కూడా అదే రకంగా సోర్స్ ఒకటి ఉంటుంది, మోటార్ ఒకటి ఉంటుంది. అదనంగా దీనికి ఏం చేస్తామంటే ఒక స్టోరేజ్ పాయింట్ ఏర్పాటు చేస్తాం. అది సిస్టమ్ కానీ మినీ ఓహెచ్ఎస్ఆర్ కానీ ఏర్పాటు చేసి దాని ద్వారా నీళ్లు సప్లై చేసే విధానం. అంటే చిన్న చిన్న ఆవాస ప్రాంతాల్లో ఒక జిఎల్ఎస్ఆర్ ఫిక్స్ చేసుకొని దానికి చుట్టూతా ఒక 4 నుంచి 5 ట్యాబ్లు బిగించి అక్కడ నీళ్లు సప్లై చేసే విధానమే ఎంపీడబ్ల్యూఎస్ స్కీమ్. ఇది ఈ ఎంపీడబ్ల్యూఎస్ స్కీమ్ వల్ల ఉపయోగం ఏంటంటే మెయింటెనెన్స్ ఛార్జెస్ ఆర్ వెరీ లెస్ కంపేర్డ్ టు ద పీడబ్ల్యూఎస్ స్కీమ్. ఈ స్కీము సూటబుల్ ఫర్ స్మాల్ కమ్యూనిటీస్, పాపులేషన్ వేరింగ్ ఫ్రమ్ 250 to 500. చిన్న చిన్న ఆవాస ప్రాంతాలకి మినీ పీడబ్ల్యూఎస్ స్కీమ్ అనేది చాలా చిన్న స్కీమ్గా పనిచేస్తుంది. ఈ మినీ పీడబ్ల్యూఎస్ స్కీమ్స్కి సంబంధించి డిస్ట్రిబ్యూషన్ సిస్టమ్, ఎటువంటి డిస్ట్రిబ్యూషన్ సిస్టమ్ అవసరం లేదు. ఒకే ప్రాంతంలో ఒక సిస్టమ్ కానీ ఒక చిన్న మినీ ఓఎస్ఆర్ కానీ అక్కడే కన్స్ట్రక్ట్ చేసి తద్వారా వాటర్ ఇస్తారు. కాబట్టి ఎక్కువ డిస్ట్రిబ్యూషన్ సిస్టమ్ అవసరం లేదు. దీనివల్ల ఉపయోగం ఏంటంటే తక్కువ పాపులేషన్కి సూటబుల్ అవుతుంది. ఈ స్కీమ్ కింద ఉండేటువంటి ఇళ్ళన్నీ కూడా ఒకే ప్రాంతంలో ఉండి ఉంటాయి. అట్లాగే స్టాటిక్ వాటర్ లెవెల్ ఈజ్ మోర్ దాన్ 100 feet అండ్ ప్రొవిజన్ ఆఫ్ హ్యాండ్ పంప్ ఈజ్ నాట్ సూటబుల్. బోర్వెల్ కూడా సాధారణంగా ఆ నివాసిత ప్రాంతానికి పక్కనే ఉంటుంది కాబట్టి ఎటువంటి పంపింగ్ మెయిన్ అవసరం రాదు. దాదాపుగా ఆ బోర్వెల్ దగ్గర నుండే డైరెక్ట్గా మోటార్ బిగించి అక్కడ ఉండే సిస్టమ్కి పంపింగ్ చేయడం ద్వారా నీళ్లు తీసుకోవచ్చు. ఇది చిన్న చిన్న పిలిగ్రిమ్ ప్లేసెస్లో కూడా సూటబుల్ అవుతుంది. క్యాపిటల్ కాస్ట్ కూడా చాలా తక్కువగా ఉంటుంది. ప్రొటెక్టెడ్ వాటర్ సప్లై స్కీమ్స్, పీడబ్ల్యూ స్కీమ్స్లో కూడా ఇట్ ఈజ్ ఆల్సో ఏ సింగిల్ విలేజ్ స్కీమ్ కవరింగ్ విత్ సింగిల్ హ్యాబిటేషన్ హ్యావింగ్ డిస్ట్రిబ్యూషన్ నెట్వర్క్. అంటే ఒకే హ్యాబిటేషన్లో ఉంటుంది కానీ మనం ఏం చేస్తామంటే ఒక డిస్ట్రిబ్యూషన్ నెట్వర్క్ ద్వారా నీళ్ళని సప్లై చేస్తాం. హియర్ ఇన్ దిస్ కేస్, ఈ కేసులో పాపులేషన్ ఈజ్ మోర్ దాన్ 500. వాటర్ విల్ బి డిస్ట్రిబ్యూటెడ్ త్రూ ఓహెచ్ఎస్ఆర్. ఈ పీడబ్ల్యూ స్కీమ్లో కాంపోనెంట్స్ ఏ విధంగా ఉంటాయంటే ఇందాక మనం చెప్పుకున్నటువంటి ఎంపీడబ్ల్యూ స్కీమ్ కానీ డైరెక్ట్ పంపింగ్ స్కీమ్స్లో ఉన్నట్టుగానే బోర్వెల్ ఉంటుంది. ఈ బోర్వెల్ కూడా సబ్సర్ఫేస్ తీసుకుంటాము. ఒకవేళ బోర్వెల్ సూటబుల్ కాకపోతే సర్ఫేస్ వాటర్ తీసుకుంటాం. సర్ఫేస్ వాటర్ కనుక తీసుకునేటట్టయితే దానికి ట్రీట్మెంట్ యూనిట్స్ ఉంటాయి. అంటే అక్కడ ఉండే కెపాసిటీని బేస్ చేసుకుని ట్రీట్మెంట్ యూనిట్స్ ప్రొవైడ్ చేస్తాం. తర్వాత అక్కడి నుంచి పంప్ సెట్స్ ఉంటాయి, పంప్ రూమ్ ఉంటుంది, పంపింగ్ మెయిన్, క్లోరినేషన్ ప్లాంట్, డిస్ట్రిబ్యూషన్ నెట్వర్క్, పబ్లిక్ ట్యాప్స్ అండ్ ఫంక్షనల్ హౌస్ హోల్డ్ ట్యాప్ కనెక్షన్స్. పబ్లిక్ ట్యాప్స్ పెట్టిన తర్వాత కూడా ప్రతి ఇంటికి హౌస్ కనెక్షన్ ఇచ్చేదానికోసంగా ఈ స్కీమ్ డిజైన్ చేయబడుతుంది. ఇది సమగ్రంగా పీడబ్ల్యూసీకి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్. అదేవిధంగా నెక్స్ట్ సిపిడబ్ల్యూ స్కీమ్. సిపిడబ్ల్యూ స్కీమ్ అంటే ఒక నివాసిత ప్రాంతం కంటే ఎక్కువ నివాసిత ప్రాంతాల్లో స్కీమ్ ఏర్పాటు చేయాల్సిన అవసరం ఏర్పడితే ఈ స్కీమ్ని సిపిడబ్ల్యూ స్కీమ్ అని చెప్పి అంటాం. ఈ స్కీము ఒక నివాసిత ప్రాంతం కంటే ఎక్కువ ఉంటుంది. తర్వాత ఒక మండలం నుంచి 2-3 మండలాలు కూడా కవర్ అవుతాయి. ఇంకా పెద్ద స్కీమ్ అయితే 2-3 కాన్స్టిట్యున్సీలు కూడా దీనిలో కవర్ అవుతాయి. దీనిలో ఈ స్కీమ్ ఎప్పుడు డిజైన్ చేస్తామంటే మనకి వాటర్ క్వాలిటీ ఇష్యూస్ వచ్చినప్పుడు జనరల్గా కొన్ని నివాసిత ప్రాంతాల్లో క్వాలిటీ వాటర్ దొరకపోవచ్చు. అటు ఉన్నప్పుడు ఏం చేస్తామంటే క్వాలిటీ వాటర్ దొరకని ఆవాస ప్రాంతాలన్నీ ఒక గ్రూపుగా క్లస్టర్గా ఏర్పాటు చేసి వాటన్నిటికి కూడాను ఒక సర్వీస్ వాటర్ ద్వారా తీసుకొని ఆ స్కీమ్ డిజైన్ చేసి ఆ గ్రూప్ ఆఫ్ విలేజెస్కి మొత్తం స్కీమ్ ద్వారా కనెక్షన్ ఇస్తాం. కాంపోనెంట్స్ ఆఫ్ సిపిడబ్ల్యూ స్కీమ్స్. ఈ సిపిడబ్ల్యూ స్కీమ్స్ కాంపోనెంట్స్లో సస్టైనబుల్ సోర్స్ ఫస్ట్ పాయింట్. సస్టైనబుల్ సోర్స్ అంటే ఎప్పుడైతే సిపిడబ్ల్యూ స్కీమ్లో
మనం నంబర్ ఆఫ్ హ్యాబిటేషన్స్ ఎక్కువగా తీసుకుంటున్నామో బోర్వెల్ మే నాట్ సూటబుల్, ఎందుకంటే అంత ఈల్డ్ బోర్వెల్ ఇవ్వదు. కాబట్టి సాధారణంగా రివర్ కోర్స్ నుంచి కానీ, రిజర్వాయర్స్ నుంచి కానీ, కెనాల్స్ నుంచి కానీ మనం సర్ఫేస్ వాటర్ తీసుకుంటాం. ఆ సర్ఫేస్ వాటర్ని కూడా తీసుకొని అక్కడ ఏం చేస్తామంటే ఒక ఇంటేక్ వెల్ కన్స్ట్రక్ట్ చేస్తాం. సర్ఫేస్ వాటర్ రిజర్వాయర్స్ ఏవైతే ఉన్నాయో ఇంటేక్ వెల్ తీసుకొని ఇంటేక్ వెల్ కమ్ పంప్ హౌస్, ఆ నెక్స్ట్ ఇంటేక్ వెల్ దగ్గర నుంచి వాటర్ని స్టోర్ చేసుకోవాలంటే దానికి ఒక స్టోరింగ్ పాయింట్ సమ్మర్ స్టోరేజ్ ట్యాంక్ యాజ్ పర్ రిక్వైర్మెంట్. అంటే ఆ సిబిడబ్ల్యూ స్కీమ్లో ఉన్నటువంటి పాపులేషన్ బేస్ చేసుకొని సమ్మర్ స్టోరేజ్ ట్యాంక్ ఎంత వస్తుందో ఆ కెపాసిటీని డిసైడ్ చేసుకుంటాం. తర్వాత మనం సమ్మర్ స్టోరేజ్ ట్యాంక్కి నీళ్లు పంప్ చేయాలని అంటే ఇంటేక్ వెల్ దగ్గర నుంచి రా వాటర్ పంప్ సెట్స్ ద్వారా నీళ్లు పంప్ చేస్తాం. దీనికి ఎస్ఎస్ ట్యాంక్కి మధ్యలో రా వాటర్ పంపింగ్ మెయిన్ ఉంటుంది. రా వాటర్ పంపింగ్ మెయిన్ ఈ పంప్ సెట్స్ అయిపోయిన తర్వాత ఈ నెక్స్ట్ ట్రీట్మెంట్ యూనిట్స్ స్టార్ట్ అవుతాయి. ఈ ట్రీట్మెంట్ యూనిట్స్ డిపెండ్స్ అపాన్ కెపాసిటీ ఆఫ్ ది క్వాంటిటీ టు బి ట్రీటెడ్. దీన్ని బేస్ చేసుకొని స్లో శాండ్ ఫిల్టర్సా, ర్యాపిడ్ శాండ్ ఫిల్టర్సా అనేది డిసైడ్ చేసుకొని ఆ రెండింటిలో దాన్ని ప్రొవైడ్ చేసుకుంటాం. సో వాటర్ ట్రీట్ చేసిన తర్వాత క్లియర్ వాటర్ వస్తుంది. ఆ క్లియర్ వాటర్ని స్టోర్ చేసే దానికోసరంగా ఒక క్లియర్ వాటర్ సంప్ని ఏర్పాటు చేసుకుంటాం. క్లియర్ వాటర్ సంప్ నుంచి ఆ వాటర్ని ఒక ఓహెచ్బిఆర్కి పంప్ చేస్తాం. ఆ ఓహెచ్బిఆర్ పంప్ చేసే దానికోసంగా ఒక క్లియర్ వాటర్ పంపింగ్ మెయిన్ అవసరం అవుతుంది. సో ఓహెచ్బిఆర్ దగ్గర నుండి ఇతర ఆవాస ప్రాంతాల్లో ఏర్పాటు చేసినటువంటి ఓహెచ్ఎస్ఆర్లకి ఈ నీరు గ్రావిటీ ద్వారా పంపిస్తాం. పంపించిన తర్వాత ఆ గ్రామీణ ప్రాంతాల్లో ఏర్పాటు చేసినటువంటి ఓహెచ్ఆర్ల ద్వారా అక్కడ స్థానికంగా డిస్ట్రిబ్యూషన్ నెట్వర్క్ ఏర్పాటు చేసి అక్కడుండే నివాసిత గృహ వినియోగదారులందరికీ కూడాను అక్కడ ఫంక్షనల్ హౌస్ హోల్డ్ ట్యాప్ ద్వారా నీళ్ళు ఇవ్వడం జరుగుతుంది. ఈ రకంగా సిబిడబ్ల్యూ స్కీము కాంపోనెంట్స్ ఉంటాయి. కుకింగ్ సిస్టమ్ కూడా ఇదే హెడ్ టు టైల్ అప్రోచ్లో ఇదే రకంగా పనిచేస్తుంది. ఈ సిబిడబ్ల్యూ స్కీమ్ ఇప్పుడు మీకు చూపించేది ఒక చిన్న ప్లాన్. ఇది దీనిలో మీరు గమనించవచ్చు. దీనిలో ఫస్ట్ మీరు గమనించినట్లయితే రిజర్వాయర్ ఉంది. ఆ రిజర్వాయర్లోనే ఇంటేక్ వెల్ కనిపిస్తూ ఉంది. ఇంటేక్ వెల్ దగ్గర నుంచి ఫిల్టర్ బెడ్స్ వరకు కూడాను మీకు మధ్యలో సమ్మర్ స్టోరేజ్ ట్యాంక్ ఉంటుంది. అక్కడ నుంచి ఫిల్టర్ బెడ్స్కి వాటర్ పంప్ చేస్తాము. ఫిల్టర్ బెడ్లో వాటర్ ప్యూరిఫై అయిపోయిన తర్వాత ఓహెచ్బిఆర్కి పంపింగ్ జరుగుతుంది. ఓహెచ్బిఆర్ దగ్గర నుంచి మీరు గమనించినట్లయితే డిఫరెంట్ ఓఎస్ఆర్స్ డిఫరెంట్ లొకేషన్స్లో ఉంటాయి. వాటన్నిటి కూడాను గ్రావిటీ ద్వారా ఆ నీరు వెళ్లే విధంగా డిజైన్ చేసి ఆ స్టేజింగ్ నిర్ణయించడం జరుగుతుంది. ఇది ఒక చిన్న మోడల్ ప్లాన్ సిబిడబ్ల్యూ స్కీమ్స్కి సంబంధించి. తర్వాత పంప్ సెట్స్. ఈ పంప్ సెట్స్ మనం ఈ స్కీమ్స్లో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ పంప్ సెట్స్ వాడతాం. పీడబ్ల్యూ స్కీమ్స్ కానీ, ఎంపీడబ్ల్యూ స్కీమ్స్ కానీ, డైరెక్ట్ పంపింగ్ స్కీమ్స్ కానీ, ఈ సబ్మర్సిబుల్ పంప్ సెట్స్, సెంట్రిఫ్యూగల్ మోనోబ్లాక్ పంప్ సెట్స్, ఓపెనబుల్ సబ్మర్సిబుల్ పంప్ సెట్స్ సహజంగా వాడుతూ ఉంటాం. ఎందుకంటే ఇవన్నీ చిన్న కెపాసిటీస్ ఉంటాయి కాబట్టి జనరల్గా సాధారణంగా సబ్మర్సిబుల్ పంప్ సెట్స్ కానీ, మోనోబ్లాక్ పంప్ సెట్స్ కానీ 5 HP నుంచి 10 HP వరకు అక్కడ ఉండే డిశ్చార్జ్ వర్సెస్ హెడ్ దాన్ని బేస్ చేసుకొని వాడుతూ ఉంటాం. అదే రకంగా సిబిడబ్ల్యూ స్కీమ్స్లో క్వాంటిటీ పరంగా, క్వాలిటీ పరంగా అక్కడ ఎక్కువ హ్యాబిటేషన్స్ ఉంటాయి, ఎక్కువ క్వాంటిటీ ఆఫ్ వాటర్ సప్లై చేయాలి. కాబట్టి సాధారణంగా ఈ సబ్మర్సిబుల్ పంప్ సెట్స్, మోనోబ్లాక్ పంప్ సెట్స్ ప్లేస్లో వర్టికల్ టర్బైన్ పంప్స్, హారిజాంటల్ స్ప్లిట్ కేసింగ్ పంప్ సెట్స్ వాడుతూ ఉంటారు. ఎందుకంటే వీటికి ఎక్కువ హెడ్, ఎక్కువ డిశ్చార్జి తీసుకునే అవకాశం ఉంటుంది. కాబట్టి వీటిల్లో వర్టికల్ టర్బైన్ పంప్స్ ఏమో ఇంటేక్ వెల్స్ దగ్గర వాడతారు. హారిజాంటల్ స్ప్లిట్ కేసింగ్ పంప్ సెట్స్ ఏమో క్లియర్ వాటర్ పంప్ సెట్స్ దగ్గర వాడతారు. పంప్ సెట్స్ పంపింగ్ చేసే పంప్ సెట్లో భాగంగా ప్యానల్ బోర్డు ఉంటుంది. ఈ ప్యానల్ బోర్డులో సబ్ కాంపనెంట్స్ ఏమొస్తాయంటే వోల్ట్ మీటరు, అమ్మీటరు, పవర్ కెపాసిటర్సు, సింగిల్ ఫేజ్ ప్రివెంటరు, డ్రై రన్నింగ్ ప్రివెంటరు, డిఓఎల్ స్టార్టరు, స్టార్ డెల్టా విత్ ఇండికేటింగ్ ల్యాంప్స్. ఈ డిఓఎల్ స్టార్టరు, స్టార్ డెల్టా స్టార్టర్స్ అనేటువంటివి ఇట్ డిపెండ్స్ అపాన్ కెపాసిటీ ఆఫ్ ది పంప్ సెట్. అప్ టు 7.5 HP వరకు డైరెక్ట్ డిఓఎల్ స్టార్టర్ ఉంటుంది. అబోవ్ 7.5 HP తర్వాత వాటన్నిటి కూడాను స్టార్ డెల్టా స్టార్టర్స్ ఉంటాయి. జనరల్గా మనం పీడబ్ల్యూ స్కీమ్స్లో డిఫరెంట్ టైప్ ఆఫ్ కేటగిరీస్లో మనం వాడేటటువంటి మోటార్స్ ఇవి. వీటి తర్వాత డిస్ట్రిబ్యూషన్ పైప్ లైన్స్ సాధారణంగా మనం ఓహెచ్ఎస్ఆర్స్ నుంచి గ్రామీణ ప్రాంతాల్లో అక్కడ హౌస్ హోల్డ్ కనెక్షన్ ఇవ్వాలి. కాబట్టి అన్ని వీధులకి నెట్వర్క్ ద్వారా మనం పైప్ లైన్స్ వేస్తాం. అది ఈ డిస్ట్రిబ్యూషన్ పైప్ లైన్స్ ఓఎస్ఆర్ నుంచి విలేజ్ నెట్వర్క్ వెళ్తుంది. దీనిలో సాధారణంగా వాడేటువంటి పైప్స్ యూపీవీసీ పైప్స్, హెచ్డిబిఈ పైప్స్, బీడబ్ల్యూఎస్సీ పైప్స్, సిఐ పైప్స్, డిఐ పైప్స్, ఎంఎస్ పైప్స్ అండ్ జిఐ పైప్స్. ఈ పైప్స్ అన్నింటిలో కూడాను వాడే సందర్భాలు, అక్కడ తీసుకునేటటువంటి హెడ్, తర్వాత డిశ్చార్జిని ఆధారం చేసుకొని ఈ పైప్స్ని వాడటం జరుగుతుంది. తర్వాత గేట్ వాల్స్. ఈ గేట్ వాల్స్ కూడాను స్కీమ్స్ ఫంక్షన్ చేసేటప్పుడు ఒక విలేజ్ నెట్వర్క్లో మనం డిఫరెంట్ స్ట్రీట్స్ ఉంటాయి కాబట్టి
మనం ఓఎస్ఆర్ ద్వారా ప్రతి హౌస్ హోల్డ్కి వాటర్ ఇచ్చేటప్పుడు అక్కడ ఉండే లెవెల్స్ని బేస్ చేసుకొని ఒక్కొక్కసారి గేట్ వాల్స్ కూడా ఆపరేట్ చేయాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. ఇవి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ గేట్ వాల్స్ ఏంటంటే స్లూయిస్ వాల్స్, బటర్ఫ్లై వాల్స్. తర్వాత ఫర్ పైప్స్ మోర్ దాన్ 300 mm డయా వాల్ సైజ్ ఈజ్ 2/3 ఆఫ్ ది పైప్ సైజ్. అంటే మనం వాల్ సైజ్ ఏ రకంగా డిసైడ్ చేసుకుంటాం అనేది దీన్ని బేస్ చేసుకుని చేసుకుంటాం. ఫర్ పైప్ లైన్స్ అప్ టు 300 mm diameter, same size of the gate valve will be used. One sluice valve and butterfly valve will be placed on every branch line of the starting point. DI soft seated valves, sluice valves have to be utilized for 100% leak proof. తర్వాత సిపిడబ్ల్యూ స్కీమ్స్లో అదనంగా ఈ వాల్వ్స్ కాకుండా కవర్ వాల్స్, ఎయిర్ వాల్స్, నాన్ రిటర్న్ వాల్స్, ఎయిర్ కుషన్ వాల్స్, ప్రెషర్ రిలీఫ్ వాల్స్, జీరో వెలాసిటీ వాల్స్ అని రకరకాల ఈ వాల్వ్స్ అన్నిటి కూడాను అక్కడ ఉండే పరిస్థితుల ఆధారంగా, ఫీల్డ్ కండిషన్స్ ఆధారంగా ఈ వాల్వ్స్ అన్నిటి కూడా వాడటం జరుగుతుంటుంది. ఇటీవల కాలంలో మన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి సారథ్యంలో ప్రతి గ్రామీణ ప్రాంతానికి సర్వీస్ లెవెల్ పెంచి, అంటే ప్రతి రూరల్ హౌస్ హోల్డ్కి గ్రామీణ ప్రాంతాల్లో 100 LPCD, మున్సిపాలిటీస్లో 135 LPCD, కార్పొరేషన్స్లో 150 LPCD చొప్పున దీనికోసంగా సమగ్ర ఒక ప్రాజెక్ట్ రిపోర్ట్ తయారు చేయడం జరిగింది. ఈ టోటల్ కాస్ట్ ఆఫ్ ది ప్రాజెక్ట్ వచ్చేసి 59,364 కోట్లు. వాటర్ గ్రిడ్ కాంపొనెంట్ 48,390 కోట్లు. ఇంటర్నల్ డిస్ట్రిబ్యూషన్ అండర్ JJM 10,974 కోట్లు. వీటిలో ఏంటంటే ఇప్పటివరకు మనం ఈ మున్సిపాలిటీస్లో కానీ గ్రామీణ ప్రాంతాల్లో కానీ వివిధ రకాలైనటువంటి సోర్సులు తీసుకొని వాటి ద్వారా మనం 50 LPCD, 70 LPCD రకరకాలుగా నీటిని సప్లై చేస్తూ ఉన్నాము. ప్రతి ఇంటికి ఫంక్షనల్ హౌస్ హోల్డ్ ట్యాప్ కనెక్షన్ ఇచ్చే విధంగా ఈ వాటర్ గ్రిడ్ రిపోర్టు తయారు చేయబడింది. దీనిలో గ్రామీణ ప్రాంతాల్లో ఇక నుండి ఈ వాటర్ గ్రిడ్ ద్వారా 100 LPCD నీరు సప్లై చేయడం జరుగుతుంటుంది. అట్లాగే మున్సిపాలిటీలో 135 లీటర్లు, కార్పొరేషన్లో 150 లీటర్లు సప్లై చేయడం జరుగుతుంది. వీటి కోసంగా కొన్ని రిజర్వాయర్స్ని కూడా సెలెక్ట్ చేసుకొని ఆ రిజర్వాయర్స్ నుంచి హెడ్ వర్క్స్ తీసుకొని ఇవన్నీ కూడా మేజర్ స్కీమ్స్ అనమాట. ఈ మేజర్ స్కీమ్స్ ద్వారా ఈ నీటిని గ్రామీణ ప్రాంతాల్లో ఉన్నటువంటి అందరు హౌస్ హోల్డ్స్కి ఫంక్షనల్ హౌస్ హోల్డ్ ట్యాప్ కనెక్షన్ ఇచ్చి ప్రజల వద్దకే నీరు సప్లై చేసే విధంగా ఈ ప్రాజెక్టు రూపొందించడం జరిగింది. దీనిలో వాటర్ గ్రిడ్ కాంపొనెంట్కి ఏమో రాష్ట్ర ప్రభుత్వం నుంచి వస్తుంది. తర్వాత ఇంటర్నల్ డిస్ట్రిబ్యూషన్ అంటే మనం OHBR CPW స్కీమ్స్ తయారు చేసిన తర్వాత ప్రతి గ్రామీణ ప్రాంతంలో కూడా, ప్రతి ఆవాసంలో కూడా ఒక OHR కన్స్ట్రక్ట్ చేసి అక్కడి నుంచి ప్రతి హౌస్ హోల్డ్స్ నీళ్ళు ఇవ్వాలంటే అక్కడ డిస్ట్రిబ్యూషన్ నెట్వర్క్ ఏర్పాటు చేయాలి. ఈ డిస్ట్రిబ్యూషన్ నెట్వర్క్ అంతా కూడాను JJM గ్రాంట్ నుంచి తీసుకొని దీని వాటర్ గ్రిడ్కి అనుసంధానం చేసి, అంటే కన్వర్జెన్స్ ప్రోగ్రామ్ అనమాట. ఇది వాటర్ గ్రిడ్కి JJM అనుసంధానం చేసి ప్రతి హౌస్ హోల్డ్స్కి నీళ్ళు ఇవ్వడం జరుగుతుంది. ఇప్పటివరకు MPWD స్కీము, PWD స్కీము, CPW స్కీము, అదే రకంగా బోర్వెల్స్కి సంబంధించి ఆ సిస్టమ్స్ ఏ రకంగా పనిచేస్తాయి అనే దాని గురించి సంక్షిప్త వివరాలు తెలుసుకున్నాం. ఇప్పుడు ఆ స్కీమ్స్కి సంబంధించి దానిలో ఏం కాంపోనెంట్స్ ఉంటాయి, అది హెడ్ టు టైల్ అప్రోచ్లో ఏ రకంగా మనం వర్క్ టేకప్ చేస్తాం అనేది చిన్నగా చర్చించుకుందాం. దీనిలో అసెట్ కాంపోనెంట్స్లో మొదటగా ఏ స్కీమ్ అయినా కానీ, అది PWD స్కీమ్ కానీ, MPWD స్కీమ్ కానీ, CPW స్కీమ్ కానీ, ఏదైనా కానీ దానిలో మొదటి ప్రధాన పాత్ర సోర్స్. ఈ సోర్సు 2 రకాలుగా ఉంటుంది. ఒకటి సర్ఫేస్ వాటరు, 2 సబ్ సర్ఫేస్ వాటరు. సబ్ సర్ఫేస్ వాటర్లో దీనిలో డీప్ బోర్వెల్స్, షాలో బోర్వెల్స్, ఫిల్టర్ పాయింట్స్, ఇన్ఫిల్ట్రేషన్ వెల్స్ ఇవన్నీ సబ్ సర్ఫేస్ వాటర్ కింద వస్తాయి. అదే రకంగా సర్ఫేస్ వాటర్లో మనం రిజర్వాయర్స్, రివర్స్, కెనాల్స్, న్యాచురల్ స్ప్రింగ్స్ వీటిని సర్ఫేస్ వాటర్ కింద తీసుకుంటాం. సబ్ సర్ఫేస్ వాటర్లో జనరల్గా ఆల్మోస్ట్ ఫిల్టర్ వాటర్ వస్తుంది కాబట్టి ఎక్కువ శ్రమ లేకుండా స్కీమ్ని తయారు చేసే విధానం ఉంటుంది. కానీ సర్ఫేస్ వాటర్ తీసుకునేటట్టయితే మనం న్యాచురల్గా వచ్చేటటువంటి రిజర్వాయర్స్ నుంచి వచ్చే వాటర్ కానీ, రివర్స్ నుంచి వచ్చే వాటర్ కానీ, కెనాల్స్ నుంచి వచ్చే వాటర్ కానీ తీసుకుంటాం కాబట్టి దానిలో బోల్డెన్ ఇంప్యూరిటీస్ ఉంటాయి కాబట్టి వాటిని మనం ఫైనల్గా ట్రీట్ చేసి కానీ మనం నివాస ప్రాంతాల్లో ఉన్నటువంటి హౌస్ హోల్డ్స్కి ఇవ్వలేం. సో సర్ఫేస్ వాటర్ ద్వారా తీసుకున్న స్కీమ్స్ కొంచెం ఖరీదు ఎక్కువగా ఉంటాయి. ఈ సోర్స్ తర్వాత నెక్స్ట్ హెడ్ వర్క్స్. ఈ హెడ్ వర్క్స్లో మొదటి ప్రాధాన్యత ఏంటంటే ఫిల్టర్స్. RSF ఫిల్టరు, SSF ఫిల్టరు, మైక్రో ఫిల్టరు, నారో ప్లాంట్స్. SSF అంటే స్లో సాండ్ ఫిల్టర్స్. ఈ స్లో సాండ్ ఫిల్టర్స్ తక్కువ కెపాసిటీ కలిగినటువంటి స్కీమ్స్కి, అంటే బిలో 2 MLD వచ్చే వాటి కోసం వాడతాము. ర్యాపిడ్ సాండ్ ఫిల్టర్స్
ఇది ఖరీదు చాలా ఎక్కువ, మెయింటెనెన్స్ కూడా చాలా ఎక్కువ ఉంటుంది. ఇవి 2 MLD పైన ఉన్నటువంటి స్కీమ్స్ అన్నిటికి కూడా ర్యాపిడ్ శాండ్ ఫిల్టర్స్ వాడటం జరుగుతుంది. అదే రకంగా చిన్న చిన్న స్కీమ్స్ స్లో శాండ్ ఫిల్టర్స్ కంటే కూడా తక్కువ కెపాసిటీ ఉండే వాటిలో అంటే MLD, 1/2 MLD వచ్చే వాటికి మైక్రో ఫిల్టర్స్ ఇవి వాడతాం. అదే రకంగా RO ప్లాంట్స్ రివర్స్ ఆస్మోసిస్ ద్వారా మనం వాటర్ ట్రీట్ చేసి ఇచ్చేది. తర్వాత వచ్చేసి సమ్మర్ స్టోరేజ్ ట్యాంక్స్. ఈ సమ్మర్ స్టోరేజ్ ట్యాంక్స్ ఏంటంటే ఈ సమ్మర్ స్టోరేజ్ ట్యాంక్స్ని మనము కెనాల్ క్లోజింగ్ పీరియడ్ని బేస్ చేసుకొని, కెనాల్ క్లోజింగ్ పీరియడ్ అంటే మనకు ఉండేటటువంటి కెనాల్స్ 365 days ఫ్లో అవ్వవు. అవి దాదాపుగా ప్రస్తుతం ఉన్న ప్రాక్టీస్ ప్రకారం అయితే ఒక 4 to 6 months కెనాల్ క్లోజింగ్ పీరియడ్ తీసుకొని ఆ కెపాసిటీని యాడ్ చేసుకొని, అంటే ఆ కెపాసిటీ కూడా డైలీ ఫ్లో ప్లస్ ఆ కెనాల్ క్లోజింగ్ పీరియడ్లో ఎంత వాటర్ అయితే అవసరం అవుతుందో దాన్ని బేస్ చేసుకుని SS ట్యాంక్స్ని డిజైన్ చేయడం జరుగుతుంది. SS ట్యాంక్స్ తర్వాత అక్కడి నుండి సర్వీస్ రిజర్వాయర్స్, ఇవి OHBRs, OHSRs, GLBR, GLSR, BPTs అంటే BPTs అంటే బ్రేక్ ప్రెషర్ ట్యాంక్స్, మధ్యలో హెడ్ని డెవలప్ చేసే దానికోసంగా ఏర్పాటు చేస్తున్న ట్యాంక్స్ ఇవి. అదే రకంగా సిస్టమ్స్, వీటన్నిటిని కూడా సర్వీస్ రిజర్వాయర్స్ అంటాం. తర్వాత పైప్ లైన్స్, ఈ పైప్ లైన్స్లో పంపింగ్ మెయిన్, గ్రావిటీ మెయిన్స్, డిస్ట్రిబ్యూషన్ లైన్స్. ఇక్కడ ఏంటంటే పంపింగ్ మెయిన్ అంటే కామన్ అందరికీ అర్థమై ఉంటుంది. బట్ డిస్ట్రిబ్యూషన్ లైన్స్కి గ్రావిటీ మెయిన్కి డిఫరెన్స్ ఏంటంటే ఈ గ్రావిటీ మెయిన్స్ అనేటటువంటివి OHBR నుంచి గ్రామీణ ప్రాంతాల్లో ఉండేటటువంటి OHSRస్కి మధ్యలో వేసేటటువంటి లైట్స్ని గ్రావిటీ మెయిన్స్ అంటాం. అంటే పనిచేసే విధానంలో డిస్ట్రిబ్యూషన్ పైప్ లైన్స్లో వేసేవి, గ్రావిటీ మెయిన్స్లో వేసేవి రెండు ఒకే రకంగా ఉంటుంది, కానీ అక్కడ క్లాస్ ఆఫ్ ది పైప్ డిఫర్ అవుతుంది. గ్రావిటీ మెయిన్స్లో జనరల్గా ఒకసారి 6 kg, 10 kg, 15 kg పైప్స్ కూడా డిపెండ్స్ అపాన్ హెడ్ మనం వాడాల్సి వస్తుంది. అదేవిధంగా జనరల్గా డిస్ట్రిబ్యూషన్ పైప్ లైన్ నెట్వర్క్లో సర్వసాధారణంగా మనం 4 kg పైప్స్ వాడతాం. ఎక్కడన్నా రేర్ కేసెస్లో ఏదైనా మేజర్ పంచాయతీ అయ్యండి, అక్కడ లెవెల్ డిఫరెన్సెస్ ఎక్కువగా ఉండేటట్టయితే 6 kg పైప్కి వెళ్తాం, కానీ సాధారణంగా 4 kg పైప్స్ ఎక్కువ వాడతాం. సో ఇది గ్రావిటీ మెయిన్, డిస్ట్రిబ్యూషన్ లైన్స్, ఈ పైప్ లైన్స్కి సంబంధించి. కరెంట్ స్టేటస్ ఆఫ్ డ్రింకింగ్ వాటర్ సప్లై అంటే ప్రస్తుతం మన రాష్ట్రంలో గ్రామీణ ప్రాంతాల్లో డ్రింకింగ్ వాటర్ సప్లై స్టేటస్ ఏ విధంగా ఉంది అంటే, మనకి ఈ అసెట్స్ గురించి మాట్లాడుకుంటున్నాం కాబట్టి మనకి CPWD స్కీమ్స్ అంటే MU మల్టీ విలేజ్ స్కీమ్స్. CPWD స్కీమ్ మీన్స్ మల్టీ విలేజ్ స్కీమ్స్. ఇవి టోటల్గా ఎన్ని ఉన్నాయి, ఎన్ని హ్యాబిటేషన్స్ కవర్ చేస్తున్నాయి, వాటిలో పాపులేషన్ ఎంత ఉంటుంది, ఎంత పర్సంటేజ్ పాపులేషన్ CPWD స్కీమ్స్ ద్వారా కవర్ అవుతున్నాయి. అదే రకంగా PWD స్కీమ్స్, MPWD స్కీమ్స్, డైరెక్ట్ పంపింగ్ స్కీమ్స్, హ్యాండ్ పంప్స్ అండ్ అదర్స్. సో CPWD స్కీమ్స్ అంటే మల్టీ విలేజ్ స్కీమ్స్ ద్వారా మన దగ్గర మన రాష్ట్రంలో 591 అసెట్స్ ఉన్నాయి, అంటే 591 స్కీమ్స్ ఉన్నాయి. వీటి ద్వారా 12,477 నివాసిత ప్రాంతాలు MUS స్కీమ్స్ ద్వారా నీటిని సప్లై చేయడం జరుగుతూ ఉంది. ఇది మనకు టోటల్ పాపులేషన్లో 40% కవర్ అవుతూ ఉంది. అదే రకంగా PWD స్కీమ్, MPWD స్కీమ్స్ ద్వారా దగ్గర 197 లక్షల పాపులేషన్ ఉంటే కవర్ అవుతూ ఉంటే అది 52% కవర్ అవుతూ ఉంది. మిగతా రిమైనింగ్ వచ్చేటటువంటి ఆ 8% డైరెక్ట్ పంపింగ్ స్కీమ్ ద్వారా, హ్యాండ్ పంప్స్, అదర్స్ దాని ద్వారా కూడా గ్రామీణ ప్రాంతాలన్నీ కవర్ అవుతూ ఉన్నాయి. దీనిలో మనకి స్టేటస్ ఆఫ్ ది స్కీమ్స్ అంటే ఫుల్లీ కవర్డ్, పార్షియల్ కవర్డ్ స్కీమ్స్ అని మాట్లాడుకుంటాం. ఫుల్లీ కవర్డ్ స్కీమ్స్ అంటే ప్రస్తుత నామ్స్ ప్రకారం తలసరి 55 లీటర్ల కంటే ఎక్కువ కనుక నీళ్లు ఇచ్చే ప్రాంతాలన్నింటినీ కూడా ఫుల్లీ కవర్డ్ స్కీమ్స్ అంటాం. ఆ తర్వాత దిగువన ఉండే వాటన్నిటికంటే పార్షియల్ కవర్డ్ స్కీమ్స్ అంటే PC1, PC2, PC3 అండ్ PC4. PC1 అంటే 0 నుంచి 13.75 లీటర్స్ కనుక ఇచ్చేటట్టయితే ఆ ప్రాంతాన్ని మనం PC1 కింద కవర్ అయిందంటాం. PC2 అంటే 13.75 నుంచి 12.5 లీటర్స్ పర్ క్యాపిటా వరకు. PC3 అంటే 27.5 లీటర్స్ నుంచి 41.25 లీటర్స్ వరకు PC3 అంటాం. PC4 అంటే 41.25 నుంచి 55 LPCD వరకు ఇచ్చే నివాసిత ప్రాంతాలన్నీ కూడా PC4 అంటాం. వీటిని 4 రకాలుగా కేటగరైజ్ చేసుకుంటాం, పార్షియల్ కవర్డ్ హ్యాబిటేషన్స్ని. తర్వాత ఈ హ్యాబిటేషన్స్ అప్గ్రేడ్ చేసుకునే విధానంలో మొదట ఏం చేస్తామంటే ఈ PC1, PC2, PC3, PC4 ఉన్నాయి కాబట్టి మనం శాంక్షన్స్ తీసుకునేటప్పుడు కింద నుంచి వస్తాం. PC1ని ఎంత స్టేజ్ వరకు అప్గ్రేడ్ చేయొచ్చు, PC2ని ఎంత అప్గ్రేడ్ చేయొచ్చు అంటే మనకుండే ఫండ్స్ని అవైలబిలిటీని బేస్ చేసుకొని PC1, PC2 హ్యాబిటేషన్స్కి మొదట ప్రాధాన్యత ఇచ్చి శాంక్షన్స్ తీసుకొని వాటిని PC3, PC4 అవసరమైతే FC కేటగిరీ కూడా అప్గ్రేడ్ చేసుకునేదానికి అవకాశం ఉంటుంది. ఇది ప్రస్తుతం మనం ఈ గ్రామీణ ప్రాంతాల్లో శాంక్షన్స్ తీసుకునే విధానం మరియు ప్రస్తుతం ఉన్నటువంటి స్టేటస్. CPWD స్కీమ్స్ ద్వారా 40% పాపులేషన్ కవర్ అవుతూ ఉంది. PWD స్కీమ్స్ ద్వారా 52% పాపులేషన్ కవర్ అవుతూ ఉంది. డైరెక్ట్ పంపింగ్ స్కీమ్స్ ద్వారా 4%, హ్యాండ్ పంప్స్ ద్వారా 4% కవర్ అవుతూ ఉంది.
ఇంతకుముందు ప్రయర్ టు 2013 and 14 మనం ఫుల్లీ కవర్డ్ హ్యాబిటేషన్ అంటే 40 LPCD తీసుకునేవాళ్ళం. అంటే LPCD అంటే లీటర్స్ పర్ క్యాపిటా పర్ డే. అంటే ప్రతి వ్యక్తికి ప్రతిరోజు 40 లీటర్ల చొప్పున ఇచ్చేటట్లయితే దాన్ని మనం ఫుల్లీ కవర్డ్ హ్యాబిటేషన్ అనేవాళ్ళం. అది 2013-14 సంవత్సరం వరకు మనం తీసుకోవడం జరిగింది. ఆ తర్వాత దాన్ని ఎన్హాన్స్ చేయడం జరిగింది. 55 LPCD అంటే ఇప్పుడు ఉన్నటువంటి నామ్స్ ప్రకారం 55 లీటర్లు తలసరి ఇస్తే తప్ప దాన్ని ఫుల్లీ కవర్డ్ హ్యాబిటేషన్ అన్నాం. ఇప్పుడు ఆ 55 LPCD కూడా దాటి 70 LPCD డిజైన్ చేసే దానికోసంగా మనం ముందుకెళ్తా ఉన్నాం. ఇంతకుముందు గ్రామీణ ప్రాంతాల్లో ఒక స్కీమ్ తయారు చేసిన తర్వాత PWS స్కీమ్ కానివ్వండి, MPWS స్కీమ్ కానివ్వండి, ప్రతి 250 పాపులేషన్కి ఒక పబ్లిక్ స్టాండ్ పోస్ట్ ఏర్పాటు చేయడం జరిగేది. సో ఒక 750 మంది జనాభా ఉన్నారంటే 4 కానీ 5 కానీ ట్యాబ్లు పెట్టేసేస్తే అది అక్కడ 250 మంది జనాభా ఆ ట్యాబ్ దగ్గరికి వచ్చి నీళ్లు తీసుకునే విధానం ద్వారా మనం ఇస్తూ ఉండేవాళ్ళం. ప్రస్తుతం మన గవర్నమెంట్ యొక్క విధానం పూర్తిగా మారిపోయింది. ప్రస్తుతం ప్రభుత్వ ఆదేశాల మేరకు జల్ జీవన్ మిషన్ ద్వారా ప్రతి ఇంటికి ఫంక్షనల్ హౌస్ హోల్డ్ ట్యాప్ కనెక్షన్ ఇచ్చేదానికోసంగా ప్రభుత్వం ఆదేశాలు ఇవ్వడం జరిగింది. అదే రకంగా ఫంక్షనల్ హౌస్ హోల్డ్ ట్యాప్ కనెక్షన్ ఇచ్చేదానికోసంగా చర్యలు తీసుకోవటం, శాంక్షన్స్ తీసుకోవటం కూడా జరిగింది. మీకు చూపించిన డయాగ్రామ్లో ఫంక్షనల్ హౌస్ హోల్డ్ ట్యాప్ కనెక్షన్ ఎట్లా ఉంటుంది అనేది చిత్రంలో కనిపిస్తూ ఉంది. దీనిలో ఫంక్షనల్ హౌస్ హోల్డ్ ట్యాప్ కనెక్షన్ ఎట్లా ఏర్పాటు చేస్తారనే దాని గురించి గత విధానం ఏ రకంగా ఉండేది, ప్రస్తుతం ఏ రకంగా చేస్తున్నాం అనేది. దీనిలో గతంలో ఏం చేసేవాళ్ళు అంటే అది PVC పైప్ కానీ, AC పైప్ కానీ, HDPE పైప్ కానీ ఒక PVC క్లాంప్ శాడలు పెట్టుకొని దానికి డైరెక్ట్గా ఫెర్రూలు కూడా సరిగ్గా పెట్టేవాళ్ళు కాదు. ఫెర్రూలు నుంచి ఒకవేళ ఫెర్రూలు పెట్టేటట్టయితే ఫెర్రూలు నుంచి గ్రౌండ్ లెవెల్లో వెళ్ళే పైప్ అంతా కూడా PVC పైప్ తీసుకొని అక్కడి నుంచి అబోవ్ జియాలో వచ్చేది GA పైప్ తీసుకుని దాని ద్వారా కొళాయి కనెక్షన్ ఇవ్వడం జరిగేది. ప్రస్తుతం ఫంక్షనల్ ఇప్పుడున్న JJM నామ్స్ ప్రకారం ఇప్పుడు ఏమైందంటే ఇవి దాదాపుగా JJM నామ్స్లో మన రాష్ట్రంలో దాదాపుగా 55 లక్షల ఫంక్షనల్ హౌస్ హోల్డ్స్ ట్యాప్ కనెక్షన్స్ ఇచ్చేదానికి శాంక్షన్స్ తీసుకోవడం జరుగుతూ ఉంది. ఇవి దశల వారీగా తీసుకుంటారు. అంటే ప్రస్తుతానికి ఫుల్ కవర్డ్ హ్యాబిటేషన్స్ ఏవైతే ఉన్నాయో ఆ హ్యాబిటేషన్లో ఉన్నటువంటి అందరి హౌస్ హోల్డ్స్కి కూడా ఫంక్షనల్ హౌస్ హోల్డ్ ట్యాప్ కనెక్షన్ ఇవ్వడం జరుగుతుంది. దీనిలో ఇన్ని మ్యాక్సిమం ఇస్తున్నాం కాబట్టి దీన్ని స్టాండర్డైజ్ చేసి దీనికి స్టాండర్డ్ మెటీరియల్ వాడేదానికోసంగా నిర్ణయం తీసుకోవడం జరిగింది. దీనిలో శాడల్ పీసు, పాలీప్రొఫైల్ శాడల్ పీసు, తర్వాత ఒక ఫ్లో కంట్రోల్ వాల్వ్ అంటే ఇట్ ఈస్ డిజైన్ ఇన్ సచ్ ఏ వే అంటే 5 లీటర్స్కి మించి ఆ 5 లీటర్స్ పర్ మినిట్స్ తప్ప ఆ హౌస్ హోల్డ్స్ ఎక్కువ తీసుకోకుండా ఉండే విధంగా డిజైన్ చేయడం జరిగింది. అంటే గతంలో ఏం చేసేవాళ్ళు అంటే ఫ్లో కంట్రోల్ వాల్ పెట్టకముందు పిట్ ట్యాప్స్ ఏర్పాటు చేసి ఎవరికి వాళ్ళు మోటార్లు పెట్టుకొని ఎక్సెస్ వాటర్ డ్రా చేయటం వల్ల టైల్ అండ్ పాయింట్లో ఉండేటువంటి హౌస్ హోల్డ్ కనెక్షన్స్ వల్ల నీళ్ళు వచ్చాయి కాదు. ఇప్పుడు ఫంక్షనల్ హౌస్ హోల్డ్ ట్యాప్ కనెక్షన్లు డిజైన్ చేసిన విధంలో ఫ్లో కంట్రోల్ వాల్వ్ ఏర్పాటు చేస్తున్నాం కాబట్టి ఈ ఫ్లో కంట్రోల్ వాల్వ్లో 5 LPM నుంచి 7 LPM వరకు మాత్రమే వాటర్ డ్రా చేయగలరు. వాళ్ళు దానికి మోటార్ ఏర్పాటు చేసినా కానీ దే కెనాట్ డ్రా మోర్ దాన్ 7 లీటర్స్ పర్ మినిట్. అంటే ప్రతి హౌస్ హోల్డ్ కూడా సమానంగా నీరు వచ్చే విధంగా ఈ ఫ్లో కంట్రోల్ వాల్వ్ డిజైన్ చేయబడింది. ఇక గ్రామీణ ప్రాంతాల్లో ఒకవేళ పంచాయతీలో మీ ద్వారా కనెక్షన్స్ ఇచ్చినా కానీ ఈ ఫ్లో కంట్రోల్ వాళ్ళు వాడిన తర్వాతే తప్పనిసరిగా కొలాయి కనెక్షన్ ఇవ్వాలి హౌస్ హోల్డ్స్ అందరికి కూడా. ఇప్పుడు అప్గ్రేడ్ చేసిన విధంగా ఫుల్లీ కవర్డ్ హ్యాబిటేషన్స్ అందరికి కూడాను ఈ ఫ్లో కంట్రోల్ వాళ్ళు వాడి నీళ్లు మన కనెక్షన్స్ ఇవ్వడం జరుగుతుంది. ఇది నమూనా స్కీమాటిక్ డయాగ్రాము. ఒకసారి ఆ డయాగ్రామ్ చూస్తే మీకే అర్థమవుతుంది. తర్వాత మనం నీరైతే ఇస్తున్నాం, ఆ నీరు ఫ్రీ ఫ్రమ్ బ్యాక్టీరియా ఉందా లేదా అని తెలుసుకునే విధానం ఎట్లా అంటే బోర్వెల్స్ ద్వారా ఇచ్చే వాటర్ 99% ఫ్రీ ఫ్రమ్ బ్యాక్టీరియా ఉంటుంది. ఎందుకంటే ఆల్మోస్ట్ మనం బోర్వెల్ నుంచి వచ్చే వాటర్ ఫిల్టర్ అయి వస్తుంది కాబట్టి అంత ఇబ్బంది ఉండదు. కానీ ఒకసారి ట్యాంక్లోకి వచ్చిన తర్వాత ఒకవేళ పంపింగ్ మెయిన్లో ఏదైనా లీకేజెస్ ఉన్నా, మైన్యూట్ లీకేజెస్ కంటికి కనిపించని ఉన్నా కానీ పొల్యూట్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. కాబట్టి ఆ వాటర్ని ప్రతి నివాస ప్రాంతంలో కూడా మనం ఇవ్వడానికి ముందు డిజిన్ఫెక్ట్ చేసి ఇవ్వాలి. అసలు డిజిన్ఫెక్షన్ ఆఫ్ వాటర్ అంటే ఏంటి? ప్రాసెస్ ఆఫ్ కిల్లింగ్ ది ఇన్ఫెక్టివ్ బ్యాక్టీరియా ఫ్రమ్ ద వాటర్ అండ్ మేకింగ్ ఇట్ సేఫ్ టు ద యూజర్ ఈజ్ కాల్డ్ డిజిన్ఫెక్షన్. సో మనం డిజిన్ఫెక్షన్ చేసిన తర్వాతే
వాటర్ ఇవ్వాలి. తర్వాత మనం స్లో సాల్ట్ ఫిల్టర్స్, సర్ఫేస్ వాటర్ తీసుకునేటట్టయితే స్లో సాల్ట్ ఫిల్టర్స్ ఇవన్నీ వాడతాం మనం. ఈ ఫిల్టర్స్ ద్వారా ఈ బ్యాక్టీరియా మొత్తము పోదు. ఫిల్టర్స్ ఆర్ అనేబుల్ టు రిమూవ్ ఆల్ బ్యాక్టీరియా, ఆల్ ద డిసీజ్ కాజింగ్ బ్యాక్టీరియా. They can remove only few type of bacteria. Before the water supplied to the public, it is utmost necessary to kill the disease causing bacteria. సో మనం నివాస ప్రాంతాల్లో ప్రతి హౌస్ హోల్డ్స్కి నీరు ఇవ్వడానికి ముందే వాటర్ని డిజిన్ఫెక్ట్ చేసి మనం ఇవ్వాల్సి ఉంటుంది. సో ప్రజెన్స్ ఆఫ్ కలర్, మినరల్, టర్బిడిటీ ఎక్స్ట్రా ఈజ్ నాట్ డేంజరస్ టు ద పబ్లిక్. అంటే మనం ఇచ్చే నీళ్ళలో మినరల్స్ ఉన్నా కానీ కొద్దిగా టర్బిడిటీ ఉన్నా కానీ అది పబ్లిక్కి మరీ అంత ప్రమాదకరమైంది కాదు. కానీ బట్ ప్రజెన్స్ ఆఫ్ బ్యాక్టీరియా అనేది ఇట్ లీడ్స్ టు స్ప్రెడ్ ఆఫ్ సో మెనీ వైరసెస్. దానిలో ఇంకా టైఫాయిడ్ రావచ్చు, డయేరియా రావచ్చు, జీఈ కేసెస్, వీటన్నిటి కూడా ఆ బ్యాక్టీరియా ఉన్నది తీసుకున్న దానివల్ల కూడా డిఫరెంట్ రీజన్స్ వల్ల ఇల్ హెల్త్ ఫీల్ అవుతూ ఉంటారు. తర్వాత ఈ డిజిన్ఫెక్షన్ని క్లోరిన్ ద్వారా ఏ రకంగా చేయొచ్చు, అది క్లోరిన్ ఏ రకంగా దొరుకుతుంది. ఫార్మ్స్ ఆఫ్ క్లోరిన్: ఫ్రీ క్లోరిన్ ఇన్ ది ఫార్మ్ ఆఫ్ లిక్విడ్ క్లోరిన్ ఆర్ యాజ్ ఏ క్లోరిన్ గ్యాస్. ఏ కంబైన్డ్ క్లోరిన్ ఇన్ ది ఫార్మ్ ఆఫ్ బ్లీచింగ్ పౌడర్. జనరల్గా మన విలేజెస్లో ఏం చేస్తారంటే ఈ డిజిన్ఫెక్షన్ చేసేదానికోసరంగా బ్లీచింగ్ పౌడర్ ఎక్కువ వాడుతూ ఉంటారు. ఈ బ్లీచింగ్ పౌడర్లో క్లోరిన్ ఏ షేప్లో ఎంత క్వాంటిటీ ఉంటుందంటే బ్లీచింగ్ పౌడర్ కంటైన్స్ 30-35% ఆఫ్ ది క్లోరిన్ విచ్ ఈజ్ ద ఫ్రెష్గా ఉన్నటువంటి బ్లీచింగ్ పౌడర్ తీసుకున్నట్టయితే దానిలో 30-35% క్లోరిన్ ఉంటుంది. మనకు కావాల్సింది ఏంటి, ఎన్ష్యూర్ ఎట్ ఎండ్ పాయింట్ ఆఫ్ ఎట్ కన్జ్యూమర్ ట్యాప్ పాయింట్లు ఎంత ఉండాలి, మనకి 0.2 ppm మినిమం ఉండాలి క్లోరిన్ అనేది. రిజర్వాయర్లో 1 ppm తీసుకునేటట్టయితే మనకి 400 grams ఆఫ్ బ్లీచింగ్ పౌడర్ ఈజ్ రిక్వైర్డ్ పర్ 1 lakh లీటర్ ఆఫ్ వాటర్. మన ఈ 0.2 ppm చొప్పున మనం ఎండ్ పాయింట్లో ఉండాలని అనుకునేటట్టయితే 1,00,000 లీటర్లు నీటిని డిజిన్ఫెక్ట్ చేసేదానికోసరంగా 400 గ్రాముల బ్లీచింగ్ పౌడర్ అవసరం అవుతుంది. తర్వాత ఈ క్లోరినేషన్ ఏ రకంగా చేయాలి, క్లోరినేషన్ ప్రొసీజర్ ఏంటి, ఏ రకంగా చేస్తారని అంటే an amount 400 grams ఆఫ్ బ్లీచింగ్ పౌడర్ని 1,00,000 లీటర్లు డిజిన్ఫెక్ట్ చేస్తుంది అనుకుంటే ది మెజర్డ్ క్వాంటిటీ షుడ్ బి ఫస్ట్ మిక్స్డ్ ప్రాపర్లీ విత్ 10 liters ఆఫ్ వాటర్ ఇన్ ఎ బకెట్. ఒక బకెట్ తీసుకొని 10 లీటర్ల నీళ్ళు తీసుకొని 400 grams ఆఫ్ బ్లీచింగ్ పౌడర్ దానిలో యాడ్ చేసి పూర్తిగా స్టిర్ చేసి కొంత టైం అలో చేయాలి దాన్ని. తర్వాత ఏమవుతుందంటే దానిలో ఉండే బ్లీచింగ్లో ఉండే క్లోరిన్ అంతా దానిలో వస్తుంది, తర్వాత దానిలో లైమ్ అంతా కిందకి వెళ్ళిపోతుంది. ది సోపనెంట్ సొల్యూషన్ షుడ్ దెన్ బి యాడెడ్ టు ద రిజర్వాయర్ ఆర్ ఇన్ ద వెల్ విత్ విగరస్ స్టిర్రింగ్. ఆ వాటర్ని స్టిర్ చేసిన తర్వాత దానిలో రిజర్వాయర్లో యాడ్ చేయాలా. అట్లీస్ట్ ½ an hour కాంటాక్ట్ టైమ్ షుడ్ బి అలౌడ్ బిఫోర్ ద వాటర్ ఈజ్ యూజ్డ్ ఫర్ డ్రింకింగ్ పర్పస్. మన రిజర్వాయర్లో సోపనెంట్ వాటర్ యాడ్ చేసిన తర్వాత కనీసం దాని కాంటాక్ట్ పీరియడ్ ½ an hour ఉండాలి. అంటే ½ an hour దాన్ని స్టోర్ చేసిన తర్వాతే ఆ వాటర్ని పబ్లిక్కి డిస్ట్రిబ్యూట్ చేయాలి. ది రెసిడ్యువల్ క్లోరిన్ షుడ్ ఆల్వేస్ బి మెయింటైన్ ఎట్ ద రేట్ ఆఫ్ 0.2 to 0.3 ppm ఎట్ ది ఎండ్ పాయింట్ ఆఫ్ యూసేజ్. లాస్ట్ ట్యాప్ పాయింట్లో కనుక మనం కానీ చెక్ చేసుకునేటట్టయితే రెసిడ్యువల్ క్లోరిన్ను 0.2 నుంచి 0.3 ppm ఉండేటట్టుగా చూసుకోవాలా. ఇది ఫ్రెష్ బ్లీచింగ్ పౌడర్ అయితే 30-35% ఉంటుంది. కొద్ది రోజుల తర్వాత ఏమవుతుందంటే దాని పర్సంటేజ్ తగ్గిపోతుంది, క్లోరిన్ పర్సంటేజ్ తగ్గిపోతుంది. అటు ఉన్నప్పుడు ఏం చేయాలంటే లాస్ట్ పాయింట్లో చూసుకొని కొన్ని ట్రయల్ అండ్ ఎర్రర్లో కొంచెం బ్లీచింగ్ పౌడర్ క్వాంటిటీ పెంచుకోవడం తగ్గించుకోవడం చేసుకునేటట్టయితే మనం ఎండ్ పాయింట్లో ఉన్నటువంటి యూజర్కి 0.2 నుంచి 0.3 ppm రెసిడ్యువల్ క్లోరిన్తో వాటర్ ఇచ్చేదానికి అవకాశం ఉంటుంది. రెసిడ్యువల్ క్లోరిన్ మెజర్మెంట్. సో రెసిడ్యువల్ క్లోరిన్ మనం ఉందని అనుకుందాం, దాన్ని ఏ రకంగా మెజర్ చేయొచ్చు. ఇప్పుడు ఎండ్ ట్యాప్ పాయింట్లో రెసిడ్యువల్ క్లోరిన్ 0.2 ppm ఉందని అతను చెప్పేటట్టయితే అది ఏ రకంగా మెజర్ చేస్తాడనేది ఒక మెజరింగ్ సిస్టమ్ ద్వారా తెలుసుకోవచ్చు. అది దీనికోసరంగా ఒక ఇన్స్ట్రుమెంట్ ఉంది, క్లోరోస్కోప్ షాల్ బి యూజ్డ్ టు చెక్ ద రెసిడ్యువల్ క్లోరిన్ కంటెంట్. ఇది ఏ రకంగా టెస్ట్ చేస్తారంటే ఏ శాంపుల్ ఆఫ్ వాటర్ ఈజ్ టేకెన్ ఇన్ ఏ టెస్ట్ ట్యూబ్ అండ్ ఏ ఫ్యూ డ్రాప్స్ ఆఫ్ ద రియేజెంట్ దట్ ఈజ్ ఆర్థోడాంటలిన్ సొల్యూషన్ ఈజ్ యాడెడ్ టు ద వాటర్ అండ్ షేకెన్. ఇఫ్ ద రెసిడ్యువల్ క్లోరిన్ ఈజ్ present in the water, the test tube will be turned into yellow. రెసిడ్యువల్ క్లోరిన్ కనుక వాటర్లో కనుక ఉంటే మనం ఆర్థోడాంటలిన్ సొల్యూషన్ యాడ్ చేసి షేక్ చేసిన తర్వాత ఆ ఎల్లో కలర్కి మారుతుంది. ది కాన్సన్ట్రేషన్ ఆఫ్ రెసిడ్యువల్ క్లోరిన్ ఈజ్ ఇండికేటెడ్ బై ది ఇంటెన్సిటీ ఆఫ్ ఎల్లో కలర్. అంటే డీపర్ ద ఎల్లో కలర్ హయ్యర్ విల్ బి ద కాన్సన్ట్రేషన్ ఆఫ్ ది రెసిడ్యువల్ క్లోరిన్. సో ఎక్కువ ఉండకూడదు, తక్కువ ఉండకూడదు రెసిడ్యువల్ క్లోరిన్ అనేది. ఈ రెసిడ్యువల్ క్లోరిన్ అనేది ఇప్పుడు మనం ఏం చెప్పుకున్నాం, డీపర్ ద ఎల్లో కలర్ హయ్యర్ విల్ బి ద కాన్సన్ట్రేషన్ ఆఫ్ ది రెసిడ్యువల్ క్లోరిన్. ది కంపారిటివ్ కిట్ ప్రొవైడ్స్ యాక్యురేట్ కంపారిజన్ ఆఫ్ కలర్ అండ్ హెన్స్ అసెస్ ద క్వాంటిటీ ఆఫ్ ద రెసిడ్యువల్ క్లోరిన్.
మనకి ఒక కంపారిటివ్ కిట్ ఉంటుంది. ఆ కంపారిటివ్ కిట్లో ఆ ఎల్లో కలర్లోనే బ్రైట్ ఎల్లో నుంచి ఆ పేలుగా ఉండే ఎల్లో కలర్ వరకు ఎంత పీపీఎం ఉంటుందనేది ఒక చార్ట్ ఉంటుంది. మనం టెస్ట్ ట్యూబ్లో వాటర్ తీసుకొని ఆర్థోడాంటిలిన్ సొల్యూషన్ యాడ్ చేసిన తర్వాత షేక్ చేసిన తర్వాత ఆ వచ్చే కలర్ని ఆ టెస్ట్ ట్యూబ్ని ఆ చార్ట్ ప్రక్కన పెడితే అది ఏ పీపీఎంలో ఉంది అనేది తెలుసుకోవడానికి అర్థమవుతుంది. సో దాన్ని బేస్ చేసుకొని రెసిడ్యువల్ క్లోరిన్ ఎంత ఉందనేది మనం డిసైడ్ చేసుకోవచ్చు. అది ఎట్టి పరిస్థితుల్లో కూడా ఎండ్ పాయింట్లో కన్జ్యూమర్కి ఇచ్చే దగ్గర 0.2 నుంచి 0.3 pmకి మించి తగ్గకూడదు. తర్వాత రెసిడ్యువల్ క్లోరిన్ అది ఎట్లా ఉంటుంది, అది ఎట్లా యాడ్ చేయొచ్చు, దాన్ని ఎట్లా తెలుసుకోవచ్చు అని తెలుసుకున్నాం. తర్వాత ఇప్పుడు రిక్వైర్మెంట్ ఎట్లా తెలుసుకోవాలా, ప్రతి గ్రామ పంచాయతీలో మంత్లీ రిక్వైర్మెంట్ ఆఫ్ ది బ్లీచింగ్ పౌడర్ ఎట్లా తెలుసుకోవాలా. ఇది మంత్లీ రిక్వైర్మెంట్ ఆఫ్ బ్లీచింగ్ పౌడర్ ఒక చిన్న వర్క్అవుట్ ఎగ్జాంపుల్ ఏంటంటే, ఆ గ్రామంలో ఒక 40 kL OHSR ఉందని అనుకుంటే రోజుకి 2 సార్లు ఫిల్ చేసి వాటర్ ఇస్తాం. అంటే 80,000 లీటర్లు పర్ డే ఆ గ్రామీణ ప్రాంతాల్లో ఇచ్చేటట్టయితే మనం చెప్పుకున్నట్టుగా 1,00,000 లీటర్ల నీటిని డిస్ఇన్ఫెక్ట్ చేసేదానికి 400 గ్రాముల బ్లీచింగ్ పౌడర్ అవసరం అని చెప్పి ఇందాక చెప్పుకున్నాం. సో 80,000 లీటర్లకి ఎంత పడుతుంది, దాదాపుగా 320 గ్రాములు ఆర్ 400 గ్రామ్స్ అని చెప్పి అనుకోవచ్చు. సో ఒక మంత్లో ఒక OHSR నుంచి 2 ఫిల్లింగ్స్ ద్వారా నీళ్లు కనుక గ్రామీణ ప్రాంతంలో ఇవ్వాలని అనుకుంటే రోజుకి 400 గ్రాముల బ్లీచింగ్ పౌడర్ అవసరం అవుతుంది. నెలకి ఎంత అవుతుంది, 12 కేజీలు అవసరపడుతుంది. 12 కేజీలు అప్రాక్సిమేట్గా దీని కాస్ట్ 30 రూపీస్ ఉంటుంది. 12 కేజీలు ఇంటూ 30. సో కాస్ట్ ఆఫ్ ది బ్లీచింగ్ పౌడర్ ఈజ్ వర్క్డ్ అవుట్ అరౌండ్ 360 రూపీస్, సే 400 రూపీస్. అంటే 400 రూపాయలు ఖర్చు చేసి దాన్ని జాగ్రత్తగా కనుక డిస్ఇన్ఫెక్ట్ చేసేటట్టయితే మనము ఆ గ్రామంలో ఉన్నటువంటి అందరూ హౌస్ హోల్డ్స్కి రక్షిత నీటిని ఇవ్వగలము. అంటే రెసిడ్యువల్ క్లోరిన్ 0.2 to 0.3 ppm ఉండే విధంగా ఈ బ్లీచింగ్ పౌడర్ ఫ్రెష్ బ్లీచింగ్ పౌడర్ వాడేదాని వల్ల రక్షిత మంచినీటి సరఫరా చేసేదానికోసం అవకాశం కలుగుతుంది. స్టోరేజ్ తర్వాత ఇప్పుడు ఎంత క్వాంటిటీ ఆఫ్ బ్లీచింగ్ పౌడర్ పడుతుందని తెలుసుకున్నాం. ఇప్పుడు గ్రామీణ ప్రాంతాల్లో నెలకి ఎంత క్వాంటిటీ కొనుక్కోవచ్చు, దానికి లైఫ్ స్పాన్ ఎంత ఉంటుంది. జనరల్గా లైఫ్ స్పాన్ ఆఫ్ ది బ్లీచింగ్ పౌడర్ ఈజ్ అబౌట్ 2 months. ఆఫ్టర్ దట్ ఇట్స్ కాన్సన్ట్రేషన్ విల్ బి నలిఫైడ్ అండ్ బికమ్స్ సింపుల్ పౌడర్, దట్ ఈజ్ లైమ్. అంటే 2 months తర్వాత ఏమవుతుందంటే బ్లీచింగ్ పౌడర్ ఉన్నా కానీ దానిలో క్లోరిన్ ఉండదు, ఓన్లీ లైమ్ మాత్రమే ఉంటుంది. అది మీరు కలిపినా కానీ మీకు రెసిడ్యువల్ క్లోరిన్ రావడం కానీ ఏమి జరగదు. ఇట్ ఈజ్ జస్ట్ లైక్ లైమ్. అంటే 2 months దాని లైఫ్ కాబట్టి సో బ్లీచింగ్ పౌడర్ షుడ్ బి ప్రొక్యూర్డ్ ఫర్ 1 month ఆఫ్ ది రిక్వైర్మెంట్ ఓన్లీ. సో ఎట్టి పరిస్థితుల్లో 1 నెలకు సరిపడా బ్లీచింగ్ పౌడర్ మాత్రమే కొనుక్కోవాలి. అంతకుమించి స్టోర్ చేసుకునేటట్టయితే అది ఏమవుతుందంటే 2 months వరకే దాని లైఫ్ ఉంటుంది. అంటే సెకండ్ మంత్లో ఏమవుతుందంటే ఆ బ్లీచింగ్ పౌడర్లో ఉన్నటువంటి క్లోరిన్ కంటెంట్ కూడా తగ్గిపోతుంది. తగ్గిపోయిన తర్వాత 2 months అయిపోయిన తర్వాత అది నలిఫై అయిపోయి లైమ్ కింద మారిపోతుంది. ఇది స్టోరేజ్కి సంబంధించి. ఇదే రకంగా గ్రామీణ ప్రాంతాల్లో ఈ OHSRs, GLSRs కానివ్వండి, సిస్టమ్స్ కానీ ఇవన్నీ ఉంటాయి. వీటిని ప్రతి 15 రోజులకు ఒకసారి కూడా అంటే దాటిని శుభ్రపరచాలి. దానికి మనకి బ్లీచింగ్ పౌడర్ తీసుకొని దానిలో ఒకరోజు ముందుగానే ఆ గ్రామంలో అనౌన్స్ చేసి రేపు వాటర్ ఇవ్వని చెప్పేసి, సో మనం ముందుగానే అనౌన్స్ చేసేటట్టయితే ఆ గ్రామంలో ఏం చేస్తాం, ఉండే పబ్లిక్ అందరూ కూడా ముందుగానే ఒక రోజుకి 2 రోజులు సరిపడా వాటర్ స్టోర్ చేసి పెట్టుకుంటారు. ఆ 2వ రోజు మీరు ఈ ట్యాంకులన్నింటినీ కూడా క్లీన్ చేసి ఆ మరుసటి రోజుకి రెడీ చేసి పెట్టుకోవాలా. అదే రకంగా ట్యాంక్ క్లీన్ చేసిన తర్వాత ఆ క్లీన్ చేసినటువంటి తేదీని ఆ ట్యాంక్ పైన ఎగ్జిబిట్ అయ్యేటట్టుగా రాయాలా. తర్వాత దీనికి రిజిస్టర్ కూడా మెయింటైన్ చేయాలా. అంటే ఒక చిన్న గ్రామం అయితే ఒక OHSR ఉంటుంది, కొన్ని గ్రామాల్లో 5, 6, 10 OHSRలు ఉండే పెద్ద గ్రామ పంచాయతీలు కూడా ఉన్నాయి. అటువంటి గ్రామ పంచాయతీల్లో ఒక రిజిస్టర్ మెయింటైన్ చేసి ఆ లొకేషన్ ఆఫ్ OHSR ఎక్కడైతే ఉందో దాన్ని ఏ రోజు క్లీన్ చేశారు, నెక్స్ట్ క్లీన్ తేదీ ఎప్పుడు వస్తుంది అనేది ఒక రిజిస్టర్ మెయింటైన్ చేసినట్టయితే ఆ విలేజ్కి సంబంధించిన అధికారులు ఎప్పుడైనా విజిట్ చేసినట్టయితే అది చెక్ చేసుకొని సో ప్రాపర్గా జరుగుతుందా లేదా క్లీనింగ్ అనేది, అట్లాగే రెసిడ్యువల్ క్లోరిన్ను ఇస్తున్నారా లేదా చెక్ చేసుకునేదానికి అవకాశం ఉంటుంది. అదే రకంగా కంపల్సరీగా ఈ గ్రామ పంచాయతీలో క్లోరోస్కోప్స్ మెయింటైన్ చేయాలా. ఆల్రెడీ క్లోరోస్కోప్స్ అన్నీ కూడా డిపార్ట్మెంట్ ద్వారా సప్లై చేయడం జరిగింది. తర్వాత దానికి సంబంధించిన సొల్యూషన్ ఆర్థోడాంటిలిన్ సొల్యూషన్, ఇది పెద్ద ఖర్చు కూడా కాదు. అది స్టాక్ చేసి పెట్టుకునేటట్టయితే ప్రతిరోజు ఆ గ్రామీణ ప్రాంతంలో
రక్షిత మంచినీటి సరఫరా ఏ రకంగా చేస్తాం అనేది మనం మెయింటైన్ చేసే రిజిస్టర్స్, తర్వాత వచ్చినప్పుడు చూసి చెక్ చేసిన విధానం ద్వారా తెలుస్తుంది. సో ఈ రకంగా ఈ గ్రామీణ ప్రాంతాల్లో మనం తెలుసుకున్నట్టుగా స్కీమ్స్ ఏ రకంగా పనిచేస్తాయి, దాన్ని పనిచేసే విధానం అనేది మీరందరూ గమనించాలి. మీరందరూ గమనించిన తర్వాత డిజన్ఫెక్షన్ జరుగుతుందో లేదో చెక్ చేసుకోవాలి. డిజన్ఫెక్షన్ జరిగినా కానీ అది ప్రాపర్ వేలో ఉందా లేదా. కొన్ని ప్రాంతాల్లో ఏం చేస్తారంటే వాళ్ళకి తెలియక డైరెక్ట్గా బ్లీచింగ్ పౌడర్ మూటలో కట్టేసేసి దాన్ని వదిలేస్తారు రిజర్వాయర్లోకి. దట్ ఈస్ రాంగ్ ప్రొసీజర్. ఇందా మనం చెప్పుకునే విధంగా బ్లీచింగ్ పౌడర్ని ప్రాపర్ వేలో కలిపి అది హాఫ్ అన్ అవర్ కాంట్రాక్ట్ టైం ఉన్న తర్వాత మనం పబ్లిక్కి డిస్ట్రిబ్యూషన్ నెట్వర్క్ ద్వారా వాటర్ వదలాలి. ఈ రకంగా చేసినట్టయితే ఈ గైడ్లైన్స్ అన్ని ఫాలో అయినట్టయితే గ్రామీణ ప్రాంతాల్లో ఉన్నటువంటి అందరూ హౌస్ హోల్డ్స్కి రక్షిత మంచినీటి సరఫరా ఇవ్వగలం. తద్వారా వాళ్ళ నీటి ద్వారా వచ్చే వ్యాధుల్ని నివారించే దానికోసంగా మన వంతుగా మనం తోడ్పడగలవారం. ఇది దీనికి సంబంధించి బ్రీఫ్గా చెప్పినటువంటి విషయం. ఇది ఇప్పటివరకు మనం కాన్సెప్ట్ ఆఫ్ ద పీడబ్ల్యూ స్కీమ్ అంటే ఏంటి, దానికి సంబంధించిన అసెట్స్ ఏమేమి ఉంటాయి, అసెట్స్ ఫంక్షనాలిటీ ఏ రకంగా ఉంటాయి, తర్వాత డిజన్ఫెక్షన్ ఎట్లా జరుగుతుంది, డిజన్ఫెక్షన్ జరిగిన తర్వాత మనం ఓహెచ్ఆర్స్ ఏ రకంగా క్లీన్ చేసుకోవాలా, తద్వారా రక్షిత మంచినీటి సరఫరాని ఏ రకంగా సప్లై చేసుకోవాలనే దాన్ని మనం తెలుసుకున్నాం. ఈ వివరాలన్నీ పొందుపరిచినటువంటి ట్రైనింగ్ మాన్యువల్ని ఆల్రెడీ ఇంజనీరింగ్ అసిస్టెంట్స్ అందరికీ గ్రామీణ నీటి సరఫరా ఇంజనీరింగ్ విభాగం ద్వారా సరఫరా చేయడం జరిగింది. ఇవన్నీ మీరు తీసుకొని ఇప్పటికే మీరు చదివి ఉంటారని చెప్పి అనుకుంటా ఉన్నాను. ఇప్పుడు చెప్పిన విధానం అన్నీ కూడా పాటించి గ్రామీణ నీటి సరఫరాకు సంబంధించి గ్రామీణ ప్రాంతాల్లో రక్షిత మంచినీటి సరఫరా అందరికీ అందుబాటులోకి ఉంచుతారని చెప్పి ఆశిస్తూ ఇప్పటివరకు ఈ సెషన్లో మీరు తెలుసుకున్న విషయాలని మరి గ్రామీణ ప్రాంతాలు మీరు పాటిస్తారని చెప్పి అనుకుంటూ సెలవు తీసుకుంటాను. థ్యాంక్ యూ.